జపాన్ లో ఒక చిన్న మంకీ ఉంది. వాడి పుట్టినరోజే వాడి అమ్మ వాడిని వదిలేసింది. వాడికి ఒక ఫ్రెండ్ కూడా లేడు. వాడికి ఉన్న ఒక కంఫర్ట్ ఒక చిన్న స్టఫ్డ్ టాయ్ మాత్రమే. ఈ విషయం గత వారం మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కానీ చాలా మంది మిస్ అవుతున్న ఒక ట్రూత్ ఉంది ఈ స్టోరీలో. పంచ్ ఒక స్టోరీ యాక్చువల్ గా మన అందరి స్టోరీ. ఈ లిటిల్ గాయ్ పేరు పంచ్కిన్. వాడు జూలై 26, 2025న జపాన్లో ఇచికివా సిటీ జూలో పుట్టాడు. జాపనీస్ మెకాక్ అనే స్పెషీస్కి చెందిన ఒక బేబీ మంకీ. వాడు పుట్టిన తర్వాత 24 గంటల లోపే వాడి అమ్మ వాడిని రిజెక్ట్ చేసింది. జూ కీపర్స్ వాడిని హ్యాండ్ రైజ్ చేశారు, రోజు కేర్ చేశారు. కానీ వాళ్ళు ఒక పని చేయలేకపోయారు. వాళ్ళ తల్లి స్నానం ఫిల్ చేయలేకపోయారు. అందుకే జూ కీపర్స్ వాడికి ఒక చిన్న స్టఫ్డ్ టాయ్ ఇచ్చారు. ఆ పంచ్ ఆ టాయ్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్తాడు. నిద్రపోయేటప్పుడు హక్ చేస్తాడు, భయపడినప్పుడు వెనక్కి పరిగెత్తుకొస్తాడు. జనవరి 19, 2026న పంచ్ని మొదటిసారి 60 మంకీస్ ఉన్న ఒక గ్రూప్లో ప్లేస్ చేశారు. వాడు చేసిన మొదటి పని ఏంటంటే కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశాడు. వాళ్ళు ఇగ్నోర్ చేశారు. మళ్ళీ ట్రై చేశాడు, రిజెక్ట్ చేశారు. మళ్ళీ బ్యాక్ వెళ్ళి టాయ్ని హక్ చేశాడు. న్యూ స్కూల్లో మొదటి రోజు, న్యూ జాబ్లో ఫస్ట్ వీక్, న్యూ సిటీకి షిఫ్ట్ అయినప్పుడు మనం కూడా ఎగ్జాక్ట్లీ ఇలాగే ఫీల్ అయి ఉంటాం. బిలాంగ్ అవ్వాలని ట్రై చేస్తాం. రిజెక్ట్ అయినప్పుడు మనం సేఫ్గా ఫీల్ అయ్యే దాని దగ్గరికి వెళ్ళిపోతాం. సైకాలజిస్ట్ దీన్ని అటాచ్మెంట్ ఆబ్జెక్ట్ అంటారు. చిల్డ్రన్ తమ బ్లాంకెట్స్, టెడ్డీ బేర్స్ వదలలేరు. ఎగ్జాక్ట్లీ సేమ్ రీజన్ వల్ల వరల్డ్ అన్సేఫ్గా అయినప్పుడు మనల్ని హర్ట్ చేయని ఒక సేఫ్ థింగ్ దగ్గర మన కంఫర్ట్ వెతుక్కుంటాం. ఇప్పుడు అర్థమైందా ఇంటర్నెట్ ఎందుకు ఇంతలా క్రై చేసింది అని పంచ్ కోసం? ఎందుకంటే పీపుల్ వాడిలో తమను తాము చూసుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ చెప్తాను. ఈ విషయం చాలామంది చెప్పట్లేదు. ఈ వీక్ ఒక వీడియో వైరల్ అయింది. ఒక అడల్ట్ మంకీ పంచ్ని డ్రాగ్ చేస్తూ కనిపించింది. ఇంటర్నెట్ మళ్ళీ ఎమోషనల్ అయింది. సో ఇక్కడ ఇంటర్నెట్లో అందరూ చెప్తున్నది ఏంటంటే జపాన్ వెళ్ళి ఆ బుల్లీ మంకీస్ని బీట్ చేస్తామని. కానీ జూ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ అడల్ట్ మంకీ పంచ్ని బుల్లీ చేయట్లేదు, గ్రూప్ యొక్క రూల్స్ నేర్పిస్తుంది. మెకాక్ సొసైటీలో ఇలా స్కోల్ చేయడమే యాక్సెప్టెన్స్ యొక్క బిగినింగ్ అని. యాజ్ ఆఫ్ టుడే February 23, 2026 పంచ్కి ఒక మంకీ హగ్ ఇచ్చింది. వాడు గ్రూమింగ్ చేయబడ్డాడు. రోజు రోజుకి మోర్ మంకీస్తో ఇంటరాక్ట్ చేస్తున్నాడు. వాడు స్లోలీ వాడి పీపుల్ని ఫైండ్ చేసుకుంటున్నాడు. ఫర్నిచర్ కంపెనీ ఐకియా 33 స్టఫ్డ్ టాయ్స్ని జూకి డొనేట్ చేసింది. ఐకియా జపాన్ CEO పర్సనల్లీ జూకి వెళ్ళి టాయ్స్ని డెలివరీ చేశారు. ఆ టాయ్ వరల్డ్ వైడ్ సోల్డ్ అవుట్ అయిపోయింది. పీపుల్ పంచ్ లవ్ చేశాడు కదా అని చెప్పేసి కొన్నారు. జూ ఒక సెంటెన్స్ చెప్పింది, అది నన్ను ఆపింది. పంచ్ కోసం ఫీల్ బ్యాడ్ అవ్వద్దు, వాడి ఎఫర్ట్ని సపోర్ట్ చేయండి. వాడు రెసిలియన్స్ చూపిస్తున్నాడు, మెంటల్ స్ట్రెంగ్త్ చూపిస్తున్నాడు. ఇది పంచ్ గురించి మాత్రమే కాదు, మన గురించి కూడా. మీరు కూడా ఎప్పుడైనా అవుట్ సైడర్గా ఫీల్ అయ్యారా? సేఫ్గా ఫీల్ అవ్వడానికి ఏదైనా హోల్డ్ ఉంటూ చేశారా? అయితే మీకు ఒక పని చెప్తాను. పంచ్ లాగా కీప్ గోయింగ్. ఎందుకంటే వాడికి ఆ హగ్ వచ్చింది, మీకు కూడా వస్తుంది. టైం తీసుకుంటుంది కానీ వస్తుంది.